అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుందాం. చనిపోయాక ఏమవుతుంది? ఇది అందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌటే. కానీ అసలు దాని గురించి పట్టించుకోని వాళ్ల సంగతేంటి? అంటే ఈ లోకమే సర్వస్వం అనుకుని బతికేవాళ్లకి మరణం తర్వాత ఏం జరుగుతుంది? దీని గురించి ఓ ఆధ్యాత్మిక గ్రంథం చాలా వివరంగా చెప్తుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు ప్రశ్న ఇదే. మరణం తర్వాత ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తే లేని ఆత్మలకు ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఎవరి గురించో గొప్ప గొప్ప జ్ఞానుల గురించో సాధువుల గురించో మాట్లాడట్లేదు. కేవలం జీవితాంతం ఈ ప్రపంచమే నిజం, ఇక్కడి సుఖాలే శాశ్వతం అనుకుని బతికిన మనలాంటి సాధారణ ఆత్మల గురించి. వాళ్ల ప్రయాణం ఎలా మొదలవుతుందో చూద్దాం. సరే, మొదటగా మనం మాట్లాడుకుంటున్న ఈ ఆత్మల మైండ్సెట్ ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్లకి ఈ ప్రపంచమే అంతా. వాళ్ల దృష్టిలో ఈ భౌతిక ప్రపంచం, ఇక్కడి బంధాలు అవే నిజం, అవే శాశ్వతం. అదే విచిత్రం. చనిపోయాక కూడా వాళ్ల మైండ్సెట్ అస్సలు మారదట. అంటే భూమిమీద ఎలా బతుకారో పరలోకంలో కూడా అచ్చం అలాగే బతకడానికి ట్రై చేస్తారట. వాళ్లు చనిపోయారన్న స్పృహే ఉండదు. ఎందుకంటే వాళ్ల ఆలోచనలన్నీ, వాళ్ల దృష్టి అంతా ఇంకా ఈ ప్రపంచం మీదే ఉంటుంది కాబట్టి. మరి అలాంటప్పుడు చనిపోయిన వెంటనే వాళ్లకి కలిగే మొదటి ఫీలింగేంటి? ఆ గ్రంథం ప్రకారం వాళ్ళొక విపరీతమైన కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారట. సరే, ఆ జర్నీలోకి వెళ్దాం పదండి. ఒక్కసారి ఆ ఆత్మలాగా ఊహించుకోండి. కళ్ళు తెరిచి చూస్తే వాళ్ల సొంత గదిలోనే ఉంటారు. చుట్టూ బంధువులు, స్నేహితులు అందరూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకేమీ అర్థం కాదు. ఏంటిది? నా వాళ్లందరూ నా ముందే ఉండి ఎందుకేడుస్తున్నారు? ఇది చాలా అంటే చాలా భయంకరమైన కన్ఫ్యూజన్ కదా. ఇక్కడే అసలు పాయింటుంది. వాళ్లకేమనిపిస్తోందంటే ఇదేదో విచిత్రమైన కల అంతే. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక మెదడు దాన్ని ఒక పీడకలగా కొట్టిపారేస్తోంది. లేదు ఇది నిజం కాదు, ఇదో భయంకరమైన కల అంతే అని సర్ది చెప్పుకుంటోంది. ఇంక చూడండి, ఆ ఆత్మ తన వాళ్లని ఓదార్చాలని చూస్తోంది. అందర్తో మాట్లాడాలని ట్రై చేస్తోంది. ఏడవకండి, నేనిక్కడే ఉన్నాను అని గొంతు చించుకుని అరుస్తోంది. కాని వాళ్లకి వినిపించదు, కనిపించదు. తన మాట ఎవరూ వినట్లేదని, తనని ఎవరూ చూడట్లేదని అర్థమయ్యాక ఆ నిస్సహాయత ముందు బాధగా, ఆ తర్వాత భరించలేని కోపంగా మారిపోతోంది. ఇప్పుడు ఆ విచిత్రమైన కల చివరి అంకానికి చేరుకుంటుంది. ఇప్పటిదాకా ఉన్న కన్ఫ్యూషన్ పోయి ఒక భయంకరమైన నిజం తెలియబోతోంది. అదే టైంలో ఇంటి బయట ఒక అంతిమయాత్ర జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమీ తెలియని స్థితిలో ఉంది కదా ఆత్మ. అయ్యో, ఎవరో తెలిసినవాళ్లు పోయినట్టున్నారు అనుకుని ఆ ఊరేగింపు వెంట వెళ్తుంది. అసలది తనదే అనే కలలో కూడా అనుకోదు. ఆ క్షణాన్ని ఆ గ్రంథం చాలా వివరంగా చెప్తుంది. ఫస్ట్ ఆ అంతిమయాత్ర వెనకే వెళ్తుంది. ఏంటాన్ చూస్తుంది. ఎవరో అనుకుంటుంది. కాస్త దగ్గరికెళ్ళి ఆ శరీరాన్ని చూస్తుంది. అప్పుడు ఒకేసారి షాక్. ఆ ముఖం అచ్చం తన ముఖంలాగే ఉంటుంది. ఒక్క క్షణం అంతా ఆగిపోయినట్టనిపిస్తుంది. నెమ్మదిగా అర్థమవుతుంది అది తనే అని. ఇక అంతే. ఆ క్షణంలో కలిగే ఫీలింగ్ వర్ణించలేని భయం. అరే, నేనా, వీళ్ళు నన్ను కాల్చేస్తారో అనే ఆలోచన వస్తుంది. అప్పటిదాకా ఉన్న కల, ఆ కన్ఫ్యూషన్ అన్నీ ఒక్కసారిగా మాయమైపోయి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టవుతుంది. నిజమేంటో తెలిసిపోతుంది. ఇక ప్రాణం పోయినట్టు అరుస్తుంది. నన్ను కాపాడండి, ఆపండి, నేను బతికే ఉన్నాను అని ఎంత మొత్తుకున్నా ఆ అరుపులు ఎవరికీ వినిపించవు. వాళ్ల అంతిమ సంస్కారాలు వాళ్లు చేసుకుంటూనే ఉంటారు. భూమితో తనకున్న చివరి బంధం అంటే తన శరీరం కాలి బూడిదవ్వడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతోంది. సరే, ఆ భయంకరమైన ఘటమైతే అయిపోయింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ యాక్సెప్టెన్స్ అనేది అంత ఈజీగా రాదు. ఇంతకీ ఆ ఆత్మ ముందుకెళ్లడానికి ఎందుకంత కష్టపడుతుంది? దానికి కారణమేంటి? దానికి కారణం వాసనలు. వాసనలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం బతికున్నప్పుడు ఏర్పరచుకున్న బలమైన అలవాట్లు, కోరికలు, బంధాలు. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఒకరికి రోజూ కాఫీ తాగే అలవాటు ఉందనుకుందాం. ఆ అలవాటు ఎంత బలంగా ఉంటుందంటే శరీరం లేకపోయినా కూడా ఆ కాఫీ తాగాలనే కోరిక, ఆ వాసన ఆత్మతో పాటే ఉండిపోతుందట. కరెక్ట్. ఈ వాసనలు ఒక యాంకర్ లాంటివన్నమాట. ఆత్మను ముందుకు పోనివ్వకుండా భూమికి లాగిపడేస్తాయి. శరీరం పోయినా దాని మనస్సు, దాని ఆలోచనలు అన్నీ ఈ ప్రాపంచిక విషయాలు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పిన కాఫీ కోరికలాగే
డబ్బు, అధికారం, బంధాలు ఇలాంటి కోరికలన్నీ ఆత్మను కట్టిపడేస్తాయి. అందుకే స్వేచ్ఛ అంత త్వరగా రాదు. అయితే ఈ రియలైజేషన్ అనేది వెంటనే వచ్చేదు. అది చాలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. ఇకపై లేని ఒక జీవితాన్ని, ఒక గుర్తింపుని వదులుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆ వాసనలు ఎంత బలంగా ఉంటే ఈ నిజం అర్థం కావడానికి అంత ఎక్కువ టైం పడుతుంది. చివరికి చాలా కాలం తర్వాత, సరే, నేను ఇక ఈ భూలోకానికి చెందిన వాడిని కాదు అని నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెడుతుంది. ఈ మొత్తం కథ విన్నాక సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది. ఈ వాసనలు, ఈ బంధాలు మనల్ని ఇంత బలంగా కట్టిపడేస్తుంటే మరి వీటన్నిటి నుంచి బయటపడి స్వేచ్ఛను పొందడం ఎలా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న కాదా?